భాగస్వామ్యంతో ముందుకు సాగుతా ఉన్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో ఈ సంవత్సరం 10 కోట్ల దేశవాళీ మొక్కలను పెంచే ప్రణాళికతో పాటు 74 నగర వనాలని అభివృద్ధి చేశాం. అలాగే దాదాపు 3 కోట్ల సీడ్ బాల్స్ని తయారు చేసి వాటి విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వేల హెక్టార్లలో మడ అడవులను సంరక్షించడం ద్వారా దేశంలో 2వ స్థానాన్ని సాధించాం. గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా తీర ప్రాంతాల రక్షణ కూడా చర్యలు చేపట్టాం. మానవ వన్యప్రాణి సంఘర్షణ తగ్గించేందుకు హనుమాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 100కి పైగా వాహనాలతో అత్యవసర స్పందన వ్యవస్థను ఏర్పాటు చేశాం. కుంకి ఏనుగుల ద్వారా 15కు పైగా ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాం. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటూ దాదాపు 100 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని 242 కేసులను నమోదు చేసి 494 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో 95% కన్విక్షన్ రేట్ సాధించగలిగాం. అటవీ భూ ఆక్రమణ చర్యలు తీసుకొని దాదాపు 10,506 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సుమారు 47 లక్షల రైతు కుటుంబాలకు ఏడాది 3,125 కోట్లతోటి ఒక్కొక్క రైతు కుటుంబానికి 20,000 సాగు సాయం అందిస్తా ఉన్నాం. ఆదాయ పౌర సరఫరాల శాఖ ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశాం. గత ఖరీఫ్ సీజన్లో 1.82 కోటి 82 లక్షల మంది రైతుల నుంచి 48.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 11,556 కోట్లని 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేయిస్తాం. రబీ సీజన్లో మరో 6,037 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించాం. గతంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల ద్వారా రైతుల నుంచి సెస్ వసూలు చేసిన ఆ నిధుల్ని చాలా అవసరమైన డొంక రోడ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం వినియోగించలేదు. కానీ కూటమి ప్రభుత్వం వీబీ జీరాంజీ పథకం ద్వారా 10,000 కిలోమీటర్ల డొంక రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. అలాగే నేతన్న భరోసా ద్వారా చేనేత కార్మికులకు, మత్స్యకార సేవల పథకం ద్వారా మన పథకాల ద్వారా మత్స్యకారులకు అండగా నిలుస్తున్నాం. సంక్షేమం ద్వారా ప్రజలకు ఈరోజు భరోసా కల్పిస్తున్నాం. అభివృద్ధి ద్వారా రేపటి అవకాశాలు నిర్మిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రం పెట్టుబడులు ముందుకు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర జీవనాడైన పోలవరం కొత్త ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం దాదాపు 1000 కోట్లతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్, రోడ్స్, డ్రైన్స్, తాగునీటి వస్తువులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, 100 పడకల ఆసుపత్రి, దేవాలయాల అభివృద్ధి, నగరవనం, చెరువుల పునరుద్ధరణ వంటి కీలక పనులు ఉన్నాయి. పల్లె పండుగ, వీబీ జీరాంజీ వంటి కార్యక్రమాలతో పిఠాపురం అభివృద్ధికి మరింత వేగంగా తీసుకొచ్చాం. నేటి యువతతోటి మాట్లాడటం అంటే రేపటి భారతదేశంతో మాట్లాడటం. అందుకు మీతోటి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటాం. మీరు కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు, భారతదేశపు ప్రస్తుత బలం కూడా. ఈ రోజున సమాచారం మనకి క్షణాల్లో చేరుతా ఉంది. బట్ స్పీడ్ ఈజ్ నాట్ ట్రూత్. ఏదైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించండి. మన రాజ్యాంగ ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51 క్లాస్ ఏ సబ్ క్లాస్ హెచ్ కూడా ప్రతి పౌరుడు శాస్త్రీయ మానవతా పరిశీలన సంస్కరణ దృక్పథాలను, సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, ఎంక్వైరీ అండ్ రిఫార్మ్స్ పెంపొందించుకోవాలని చాటి చెప్తా ఉంటుంది. మనందరికీ మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప బలం. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు. బిఫోర్ షేరింగ్, వెరిఫై డేటా. బిఫోర్ క్రిటిసైజింగ్, నో ద ఫ్యాక్ట్స్. బిఫోర్ అబ్యూజింగ్, రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతని మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు